Ooh la 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 la. Ooh la 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 la. Ooh la 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 la. Ooh la 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 la. వీడు పోలీసా? సిఐ నీకు సెల్యూట్ చేశాడంటే నువ్వు సిఐ కన్నా పెద్ద ఆఫీసరా? మరేమనుకున్నావు, నా కింద ఇలాంటి సిఐలు 25 మంది పనిచేస్తారు. పోలీస్ కార్లో అలా ఇంటి దగ్గర దిగడం, సిఐతో సహా మిగతా పోలీసులందరూ నాకు సెల్యూట్ చేయడం చూసి మా అమ్మ ఫుల్ హ్యాపీస్ రా. ఏంటి సార్ ఏదైనా ప్రాబ్లమా? హెల్మెట్స్ డాక్యుమెంట్స్ లేవు సార్. పైగా బండి పైన చాలా చలానాలు ఉన్నాయి. మీ పర్మిషన్ లేకుండా సిఐతో మా ఫ్యామిలీ అని చెప్పేశాను. అయ్యో భలేవారే, మీరు అలా చెప్పారు కాబట్టి ఆయన మమ్మల్ని వదిలేశారు. మీ నెంబర్ ఇవ్వండి, నాకేదన్నా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా మీకే కాల్ చేస్తాను. ఎరా బానే ఉన్నావా? మాటి మాటికి అద్దం ముందుకెళ్తున్నావు, నీలో నువ్వే చూసుకొని మురిసిపోతున్నావు, చాలాసార్లు ఫోన్ చెక్ చేస్తున్నావు. కొంప తీసి లవ్లో కని పడ్డావా ఏంటి? లవ్ ఏంటి? సినిమాల్లో హీరోలు లవ్లో పడినప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తారు కదా, అందుకే అడిగాను. అది కాదు, ఇప్పుడు అండర్ కవర్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, బాగా కనిపించిన వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ ఉంటాయి. అందుకే అన్నిసార్లు అద్దంలో చూసుకుంటున్నాను. ఏంటి వాటరా? లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. అది కాదురా రే. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, ఒకవేళ సిమ్ ప్రాబ్లం ఏమన్నా అయి ఉంటుందా? బాబీ గడికి చేసి టెస్ట్ చేద్దాం. హలో, ఎరా బాబీ. ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదురా. ఏం లేనప్పుడు ఎందుకు చేసావు? పెట్టే, నాకు నిద్ర వస్తుంది. అరే రే, సిగ్నల్ ప్రాబ్లం ఉందో లేదో అని టెస్ట్ చేస్తున్నారా? ఈ టైంలో అది కూడా నిద్రపోతాను నాకు ఫోన్ చేసి 100కు ఫోన్ చేసి ఇలాగే సిగ్నల్ టెస్ట్ చేస్తున్నా అని చెప్పాల్సింది. మామూలుగా ఉండేది కాదు నీకు. రే ఎందుకురా చిరాకు పడతావు? మరి చిరాకు పడక అర్ధరాత్రి కాల్ చేసి సిగ్నల్ టెస్ట్ చేస్తున్నా అంటే కాల్దా? అంటే పొద్దున అమృతకి నెంబర్ ఇచ్చా కదరా, తన నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదురా. అందుకే సిగ్నల్ ప్రాబ్లం ఉందేమో అని డౌట్ వచ్చి టెస్ట్ చేస్తున్నా. రే నీకు కొంచెం కూడా అతిగా అనిపించట్లా? నువ్వు నెంబర్ ఇస్తే కాల్ చేయని రూల్ ఏమైనా ఉందా? చా, నేను కూడా వాళ్ళ ఫ్రెండ్కి నెంబర్ ఇచ్చాను. నేనేమన్నా ఇదే పోతున్నానా? అంటే ఆయన నువ్వు నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పావు? ఏమన్నా ప్రాబ్లం ఉంటే కాల్ చేయమని చెప్పావు. ఏం ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు కాల్ చేస్తుంది? అబ్బా, అలా అనుకుండా ఈవినింగ్ ఒకసారి కాల్ చేయమనాల్సిందిరా. రే సోదా పడుకో, నన్ను పడుకొని. ఒరే, ఒకవేళ తను చేయడానికి ఏమైనా మొహమాట పడుతుందేమో, పోనీ నన్ను ఒకసారి కాల్ చేయమంటావా? చేస్తే చెయ్యి, పడక. సరే. ఏంట్రా సరే? రే నేనేదో మాట వరుసకన్నాను రా, నిజంగానే కాల్ చేస్తావేంటి? రే మాట్లాడవే. పెట్టేశావా? చెప్పేది పూర్తిగా విండు. సొంట నిద్రంతా సడగొట్టంగా పుట్టాడు. నేనే కాల్ చేస్తే పోతేమో. హాయ్. సారీ, మీ మెసేజ్కి రిప్లై ఇవ్వబోయి నేనే వీడియో కాల్ చేశాను. ఇట్స్ ఓకే, ఆన్లైన్లో ఉన్నారని పింక్ చేశా. ఏమైనా డిస్టర్బ్ చేశానా? చాలా సారీ. అయ్యో, మీ మెసేజ్ చూసి డిస్టర్బ్ అవ్వలేదు, ఇప్పటిదాకా చేయలేదని డిస్టర్బ్ అయ్యాను. ఎందుకలా? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పండి, అబద్ధం చెప్తే నాకు నచ్చదు. నిజమే చెప్తానైతే. నిజం చెప్పాలంటే ఏ అమ్మాయికి ఇంతవరకు నా నెంబర్ ఇవ్వలేదు, మీకే ఇచ్చాను. మీరు మెసేజ్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకు అనిపించిందో నాకు తెలీదు, అందుకే మీ మెసేజ్ రాకపోతే డిస్టర్బ్ అయ్యానంతే. ఏంటి ఏం మాట్లాడలేదు? తప్పుగా ఏమన్నా? నో, మీరు చెప్పిన దానికి ఏం చెప్పాలో తెలియక అలా సైలెంట్ అయిపోయాను.
మీరు నన్ను మీరు అంట మానేసి నువ్వు అంటే హ్యాపీ. ఓకే బాయ్. సరే చెప్పండి, ఏదో హెల్ప్ కావాలన్నారు. అది కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పండి. అదేనండి, ఆ రోజు చెప్పాను కదా ఒక లేడీ టెర్రరిస్ట్ మీ ఏరియాలో తిరుగుతుందని. తను ఇక్కడికే వస్తుందని ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఒక్కడనే వస్తే డౌట్ వస్తుందని మిమ్మల్ని కూడా రమ్మన్నా అనమాట. ఓకే. మీ లేడీ టెర్రరిస్ట్ వచ్చేలా లేదు, నాకు లేట్ అయిపోతుంది, బయలుదేరుతానండి. ఇంకొంచెంసేపు ఉండొచ్చు కదండి. ఇంట్లో డాడీ ఎదురు చూస్తుంటారు, ఆయనకేం చెప్పాలి? పోనీ మీ ఫ్రెండ్ ఉంది కదా సరిత, తను కలిసి వస్తున్నానని చెప్పండి. నేను అబద్ధాలు చెప్పనండి. పోనీ నిజమే చెప్పండి. పోలీసులు పేపర్ల కోసం బండి ఆపారని చెప్పండి, ఆ రోజులాగా. ఏది మీ బండి డాక్యుమెంట్స్ చూపియండి. సరే అండి, అదే చెప్తాను ఇంట్లో కూడా. బాయ్ బాయ్. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? పోలీసులు డాక్యుమెంట్స్ లేవని బండాపేశారు, అందుకే లేట్ అయింది. నాకు ఫోన్ చేయాల్సిందిగా. ఆ టెన్షన్లో ఫోన్ చేయాలన్న ఆలోచన రాలేదు నాన్న. ఇంట్లో కార్లుంచుకుని బండ్ల మీద ఎందుకు తిరగడం? నేను సేవ్ చేసుకున్న డబ్బులతో కొనుక్కున్న బండది, వదిలే. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కారులోనే వెళ్ళు. ఇలా బండ్ల మీద తిరుగుతానంటే నేను ఒప్పుకోను. ఎక్స్క్యూజ్ మీ, I don't like the way you are talking to me. You have no right to say what to do and what not to do. హే, మొన్నే కదా ఎవడో నేను ఫాలో అవుతున్నాడని చెప్పావు. నీ సేఫ్టీ కోసం నీ మీద ఉన్న కన్సర్న్తో అలా చెప్పానంతే. ఏమో, నాకేమీ కన్సర్న్ లాగా అనిపించట్లేదు. నాకు హెడేక్గా ఉంది, రెస్ట్ తీసుకుంటానన్నా. తనకి నచ్చంది చెప్తే నాతో అయినా ఇలాగే బిహేవ్ చేస్తుంది. లైట్ తీసుకో. పాలు పోయినన్నావు కదరా. మీకు పాలు పోయకపోతే మా ఆవిడ ఇంట్లో ఫుడ్ పెట్టట్లేదమ్మా. మీరు ఈ పాలు తీసుకోపోయినా, ఈ పాలకి డబ్బులు ఇచ్చినా నా మీద ఒట్టేనమ్మా. ఈ పాలు ఇంత చిక్కగా ఉన్నాయేంట్రా? నాలో మార్పు వచ్చినట్టే నా గేదెలో కూడా మార్పు వచ్చిందమ్మా. రామ్ సార్ని అడిగానని చెప్పమ్మా. ఉంటా. మా కేబుల్ కనెక్షన్ వద్దు బాబు. అమ్మా, మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్లకి లక్కీ డ్రా తీసాం. ఆ లక్కీ డ్రాలో మీకు లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ దొరికింది. ఇంకా మీరు డబ్బులు కట్టక్కర్లేదు. రామ్ సార్ని అడిగానని చెప్పమ్మా. ఆకుకూరలన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చినమ్మా. మీకు ఏం అవసరమో ఒక్క ఫోన్ చేయండి. వెళ్తానమ్మా. రామ్ సార్ని అడిగినట్టు చెప్పండి. ఏంటే పొద్దు పొద్దున్నే రైతు బజార్ అంతా ఇంట్లోనే ఉంది? నువ్వు పోలీస్ అని తెలిసిన తర్వాత చూసావా, జనాలందరూ కలిసి మనకన్నీ ఫ్రీగా తీసుకొచ్చిస్తున్నారు. అసలు నేను పోలీస్ అని వాళ్ళకెందుకు చెప్పావే? ఇది మరీ బాగుందిరా. నేనెక్కడ చెప్పాను? నువ్వు మొన్న పోలీస్ జీబ్లో రావటం జనాలందరూ చూశారు కదా. కాలనీ మొత్తం నీ టాపికే. గొప్పదానివే బాబు, వాళ్ళు ఇవ్వడమో నువ్వు తీసుకోవడమో. ఎలా? అరే రారా బాబీ, కూర్చో. ఈ కళ్ళజోడు నాదిలా ఉందే. నీదిలా ఏంట్రా? నీదే. రాత్రి షాప్లో పడిపోతే జాబ్ చేశా. దాన్ని దొరకటం అనరు, జాతీయం చేయటం అంటారు. సర్లేరా. ఎందుకు రమ్మన్నా? ఇప్పుడు అమృత వస్తానందరా.
నేను ఏదైనా చెయ్యాలన్నా జోకులు వేయాలన్నా పంచులు వేయాలన్నా పక్కన ఎవడో ఒకడు ఉండాలిగా, అందుకే నేను రమ్మన్నా. డబ్బా నువ్వు వేసి ఎదో పంచకు నేను ఉండాలా? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తున్నాను. సర్లే, అమృత్తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ సరిత కూడా వస్తానంది. నీకు సెట్ చేద్దాం అనుకున్నా. వెళ్ళు. పర్లేదురా, ఉంటాను. పనులన్నావు సరితన్నా? సర్లే, ఇప్పుడు అమృత ఎందుకు వస్తుంది తెలుసా? ఎందుకు వస్తుంది? నీ బర్త్డే అని అవద్దని చెప్పా. వెళ్ళి కేక్ ఆర్డర్ చేయి. నా ఫేక్ బర్త్డేకి నేనే కేక్ ఆర్డర్ పెట్టుకుని నేనే కేక్ కట్ చేసుకుని బిల్ నేనే కట్టుకోవాలి, అంతేగా? తన కలవడానికి నా బర్త్డే అడ్డెట్టుకున్నావు. నువ్వు మామూలు భయ్యా, మీ దగ్గర చీప్ అండ్ బెస్ట్ కేక్ ఏదైనా ఉంటే అది కొంచెం పక్కన పెట్టండి. ఫీల్ అవకరా బాబీ, ఇలాంటివన్నీ రాసుకుంటున్నా, ఏదో ఒక రోజు ఇచ్చేస్తాలే. అవునా? ఇప్పుడు దాకా నేను మీద ఎంత ఖర్చు పెట్టానో చెప్పు. ఇప్పుడు అంత సడన్ గా అడిగితే ఎలా చెప్తారా? రాసుకున్నావు కదా. సర్లే, ఆయన ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదాం అనుకున్నా నీతో. టైంకు టాపిక్ మారుస్తావే. ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే చెప్పు. నిన్న ప్రతాప్ గడు మాట్లాడిన మాటలకి అమృతకి చిరాకు వచ్చిందిరా. ఈ వేళ్ళలోనే వాడి మీద సాలిడ్గా ఏదైనా నెగిటివ్గా చెప్పామనుకో మనకి ప్లస్ అయిద్దిరా. ఏం చెప్తాం? స్మోకింగ్ చేస్తాడంటే ఈ రోజుల్లో అది కామన్ రా. తాగుతాడని చెప్తే సోషల్ డ్రింకింగ్ అంటది. అయినా సాలిడ్గా ఏదైనా చెప్పరా అంటే సొల్లు కబుర్లు చెప్తావేంట్రా? రే, అమ్మాయిలు దేన్నైనా తట్టుకుంటారేమో గానీ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందంటే మాత్రం అసలు ఊరుకోర్రోయ్, హారతేస్తారు. ఇది బెటర్. రే సార్, కూర్చోండి. కూర్చోండి. బర్త్డే బాబీది. Many more happy returns of the day, Bobby. Have a happiest and healthier life. ఇంగ్లీష్ రా, తెలుగులో చెప్పొచ్చు కదండి చక్కగా. జన్మదిన శుభాకాంక్షలని. వస్తున్నాను. ఏదో బిల్ కట్టేప్పుడు కూడా ఉంటే బాగుంటది. మళ్ళీ వచ్చి మాట్లాడతాను. దేని గురించి వచ్చాక మాట్లాడతా అంటున్నారు? ఫ్రెండ్షిప్ గోల్స్. ఓకే. ఈ బర్త్డేకి ఎన్ని ఇయర్స్ వస్తాయి? ఇప్పుడు ఏజ్ గురించి ఎందుకులేండి. ఆడపిల్లల సిగ్గుపడతావేంటి ఏజ్ చెప్పమంటే? ఆయన ఏజ్ వచ్చినా కూడా ఏం పేకలేదని గుర్తొచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, అందుకే వదిలేండి. అలా అంటున్నావేంటి? మీరు అండర్ కవర్ కాప్ కదా. అదొకటి ఉంది కదా. అది ఒక పెద్ద అచీవ్మెంట్ కూడా. బిగ్ అచీవ్మెంట్. అండర్ కవర్ కాప్ కదా. డిషం మర్చిపోయాను. అవును, ఇందాక విషెస్ చెప్పమంటే తెలుగులో చెప్పమంటున్నారేంటి? మీ సార్ తెలుగంటే అంత ప్రేమ? మ్యాటర్ అది కదండి. మా సార్కి ఇంగ్లీష్ అన్నా, ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళన్నా పరమచరాకు. అందుకే అందరినీ తెలుగులో మాట్లాడమని తినేస్తుంటాడు. ఓకే, అయినా దేనికన్నా అలాగా? దానికి భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉందిలేండి. మా సార్ వస్తారు కదా, ఆయన అడగండి. అది వచ్చేసారు. కేక్ వచ్చింది. అవును, మీకు ఇంగ్లీష్ అన్నా, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళన్నా ఎందుకని ఇష్టం లేదు? బాబీ గడు చెప్పాడా? అది సర్లేండి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదో మీరే చెప్పొచ్చు కదా. నాకు ఇంగ్లీష్ అంటే చాలా చిరాకండి. మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్ చేయాలని చేసిన పనిది. అందుకే నాకు ఇంగ్లీష్ అంటే చిరాకు, కోపం. ఎందుకండి అంతలా నవ్వుతున్నారు? సారీ, యాక్చువల్లీ మీరు చెప్పేవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, అందుకే నవ్వు ఆపుకోలేకపోయాను. మీ చైల్డ్హుడ్ ని రాబిన్ హుడ్ లా దోచుకున్న టీచర్స్ అన్నా, టీచింగ్ ప్రొఫెషన్ అన్నా మీకు చిరాకు అన్నమాట. సర్లే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే కానీ మరి బాబీ కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ బాబీ, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే నాది కదరా, నాకు కదా పెట్టాలి. చిన్నప్పటి నుంచి పెడతానే ఉన్నావు కదరా, తెలుసు కదా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఓన్లీ హ్యాపీ బర్త్డేనా? పక్స్ ఏం లేవా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ పేరు బాబీ అయినా? 1 minute ప్లీజ్.
ఏంటి లవ్ లెటరా? కాదండి, ఖాళీ లెటరే. రేపొద్దున మీకు నా మీద లవ్ వచ్చింది అనుకోండి, దేని మీద పడితే దాని మీద రాయకూడదని దీని మీద రాసిస్తారని ముందే ఇస్తున్నాను. వీడి వీడి పులిహోర. ఈ పులిహోరకి నాకు ఎటువంటి సంబంధం లేదు. గోల్ కపుల్స్. ఈ మీటింగ్లో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటో తెలుసా? బాబీ గారు ప్రతాప్ గురించి ఎంక్వైరీ చేశాడు. ఆడికి వేరే అమ్మాయితో అఫైర్ ఉందంట. నేను చెప్పానా? చూడు, నేను చెప్పిందే నిజమైంది. నేను డాడీతో మాట్లాడతాను. మాట్లాడతాను. ప్రతాప్, నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్గా నీకోసం కింద వెయిట్ చేసి నేనే పైకొచ్చేసాను. నా గురించి ఎందుకు వెయిట్ చేయడం? అదే, నీ కోపం తగ్గిందో లేదో తెలుసుకుందామని. ఏ విషయంలో? అదే, మొన్న బండి మీద వద్దు కారులోనే వెళ్ళు అని చెప్తే నీకు కోపం వచ్చింది కదా, ఆ విషయంలో. ఇట్స్ ఓకే, ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను. సో స్వీట్ ఆఫ్ యూ. యాక్చువల్గా నేను మొన్న నీతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని వచ్చాను. బట్ నువ్వు కోపంగా వెళ్ళిపోయావు, చెప్పలేకపోయాను. ఏంటది? యాక్చువల్గా ఐ హ్యావ్ బ్రేకప్. మాది 2 years రిలేషన్. సమూహం అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే ఓకే, జస్ట్ ఓకేనా? అంటే అమ్మాయి ఎవరు, ఎందుకు బ్రేకప్ అయింది, ఈ క్వశ్చన్స్ ఏం లేవా? తెలియని వాళ్ళ గురించి తెలుసుకొని చేసేదేం లేదు కదా, అందుకే అడగలేదు. అఫ్కోర్స్ నిజమే, బట్ బ్రేకప్ అనగానే అబ్బాయిలదే తప్పు ఇది ఏదైనా ఉంటది కదా. సో అది నీతో డిస్కస్ చేద్దామని అనుకున్నాను. జరిగిపోయిన దాని గురించి డిస్కస్ చేసి లాభం లేదు కదా. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలే. నువ్వు చెప్పింది కరెక్టే. ఇంతకు మించి నా జీవితంలో నీతో చెప్పకుండా ఉండే మేజర్ ఇన్సిడెంట్స్ ఏమీ లేవు. ప్రతాప్ జెన్యూన్గానే నాకు నిజం చెప్పాడు, అమ్మాయితో బ్రేకప్ అయిందని. ఈ విషయం నాన్నకు కూడా తెలుసంట. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. అయితే నీకు జెన్యూన్గా నిజం చెప్పేవాళ్ళంటే ఇష్టం అన్నమాట. అయితే నేను కూడా నీకు నిజం చెప్పాలి. ఏంటది? అయితే నువ్వు లేడీ టెర్రరిస్ట్ అని నీ వెనకాల పడలేదు, ప్రేమతో ఇష్టంతోనే నీ వెనకాల పడ్డాను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను కనెక్ట్ అయిపోయాను. ఆ రోజు ప్రతాయంతో బండి మీద వెళ్తున్నావు కదా, అప్పుడు ఫస్ట్ టైం చూశాను. అలా చాలాసార్లు నేను చూశాను అనుకో. ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్తాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? కొంప తీసే నాటైందా? అమృత, అమృత, కోపం వచ్చిందంటే కొంప తీసి. అమృత.